సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రపంచంలో జరుగుతున్న ఆర్థిక యుద్ధ పరిస్థితులను ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడికి ఇవన్నీ సూచనలు ఉన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. భారీ సంక్షోభాలు ఈ రోజున రాబోతున్నాయి. ఇప్పటికే ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ప్రపంచం అంతా కూడా అనిశ్చిత వాతావరణం, కరువులు సంభవిస్తున్నాయి, భూకంపాలు సంభవిస్తున్నాయి, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉన్నాయి. ఇంకా భారీ సంక్షోభాలు ఏమైనా రానే ఉన్నాయా అని అంటే ప్రస్తుత పరిస్థితిని చూస్తున్నప్పుడు ఇంకా భయంకర పరిస్థితులు రాబోతున్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని బైబిల్ లేఖనాలతో, బైబిల్ ప్రవచనాలతో మనం కంపేర్ చేసి చూస్తున్నప్పుడు యేసు ప్రభు రాకడ సూచనలు జరుగుతున్నాయని చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. చాలా విషయాలు ఇప్పటికే మనం నేర్చుకుంటూ వస్తున్నాను. నేను జియో పాలిటిక్స్ గురించి, యుద్ధం గురించి, రెండో రాకడ సూచనల గురించి చాలా విషయాలు మీకు బోధించడం జరిగింది. మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు. ఇంకా భయంకరమైన సంక్షోభాలు రాబోతున్నాయని అనడానికి కొన్ని నిదర్శనాలు ముందు పెడతాను. రీసెంట్గా మన భారతదేశంలో డీలిమిటేషన్ అనేటువంటి సమస్య గురించి మనం విన్నాం. అంటే లోక్సభలో ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం వారు ముందుకొచ్చారు. అదే డీలిమిటేషన్. జనాభా పెరుగుతుంది కాబట్టి జనాభాతో పాటుగా లోక్సభ సీట్లు కూడా పెరగాలనే ఉద్దేశంతో డీలిమిటేషన్ అనేటువంటి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పుడు మనందరం ప్రార్థన చేస్తాం. ఒకవేళ డీలిమిటేషన్ అనే చట్టం కనుక ఆమోదించబడితే సదరన్ స్టేట్స్గా ఉన్నటువంటి మనము, ఎస్పెషల్లీ ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇక్కడ చాలామంది అన్యాయం అయిపోతారు. సదరన్ స్టేట్స్ అంటే మనకి సరైన ప్రాముఖ్యత ఉండదనే విషయం అందరికీ అర్థమైంది. దేవుని మహాకృపను బట్టి డీలిమిటేషన్ అనేటువంటి బిల్లు ఆమోదించబడలేదు. వారు ఓడిపోవడం జరిగింది. ఆలోచించేయండి, భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది వాస్తవంగా మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ డీలిమిటేషన్ ద్వారా ఒక పార్టీ 50 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలన చేయడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. కానీ దేవుని మహాకృపను బట్టి మనందరం ప్రార్థించాం. డీలిమిటేషన్ బిల్లు అది క్యాన్సిల్ అయింది. డీలిమిటేషన్ అంటే ఆ కాన్సెప్ట్ వెనకాలన్నటువంటి ఆ యొక్క భావజాలం అంటే వన్ నేషన్, అంటే దేశం అంతా కూడా ఒకే లీడర్, దేశం అంతా కూడా ఒకే లాంగ్వేజ్ రావడానికి మాస్టర్ ప్లాన్ చేయబడింది. ఈ పరిణామం అనేటువంటిది యాంటీ క్రైస్ట్ యొక్క రూలింగ్కి సాదృశ్యంగా ఉంది. అంటే మన భారతదేశంలో చాలా స్టేట్లు ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్కి ఒక లాంగ్వేజ్ ఉంది, ఒక్కొక్క స్టేట్కి కొన్ని విధులు విధానాలు ఉన్నాయి. అంతేగాని దేశం అంతా కూడా ఒకే విధానంలోకి రావాలనే ఆలోచన డీలిమిటేషన్ అయితే అది క్యాన్సిల్ అయింది. ఇంక యుద్ధం దగ్గరికి వచ్చేస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేటువంటిది ఒక భయంకరమైన సంక్షోభాన్ని తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్లు పెరగడం కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కలవరం పుట్టించింది. ఏం తెలుసా? ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి దేవుని లేఖనాలు ఉంది. దాన్ని బోస్రా అని పిలిచారని, ఆ బోస్రాలో భయంకర వధ జరుగుతుందని దేవుని లేఖనాలు, ప్రవచనాలు రాయబడ్డాయి. ఆ నెరవేర్పును మనం చూసాం. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ భయంకరమైన సంక్షోభాన్ని తీసుకొస్తే ఇంకా భయంకరమైనటువంటి సంక్షోభాలు ఇంకా రాబోతున్నాయా, ఇంకా ప్రమాదకరమైన సంక్షోభాలు రాబోతున్నాయంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలు తీసుకున్న తీర్మానాలు కావచ్చు, ప్రపంచ పరిస్థితులు చూస్తున్నప్పుడు అవుననే చెప్పాల్సి వస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని బట్టే ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన కలవరం వస్తే ఇంకా అంతకంటే భయంకరమైనటువంటి సంక్షోభాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అమెరికా ఇరాన్ కొన్ని షరతులు విధించింది. మీరు కనుక ఈ షరతులకు లోబడి ఉంటే కనుక పీస్ డీల్ చేసుకుందాం. ఏంటి ఆ ప్రత్యేకమైన షరతులు అంటే, మీరు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడం ఆపేయాలి, యురేనియంని కలెక్ట్ చేయడం ఆపేయాలి, ఈ యొక్క న్యూక్లియర్ టెస్టులు మీరు చేయడానికి వీల్లేదని ఒక షరతు ఇచ్చింది. రెండోదిగా లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ని మీరు తయారు చేయకూడదు. అంటే మీ బ్యాలిస్టిక్ మిజైల్స్ అవి లాంగ్ రేంజ్కి వెళ్తూ ఉన్నాయి, అంటే 2000 కిలోమీటర్లు కూడా వెళ్తూ ఉన్నాయి. అందులో అటువంటి బ్యాలిస్టిక్ మిజైల్స్ని మీరు తయారు చేయకూడదు, వాటిని తయారు చేయడం నిలిపేయాలన్నారు. మూడోదిగా ఇరాన్ కొంతమంది ప్రాక్సీ టెర్రరిస్ట్ గ్రూపులకి ఫండింగ్ చేస్తుంది. ఆ ఫండింగ్ ఆపేయాలని ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి షరతులను విధించింది. కానీ ఇరాన్ దానికి లోబడుతుందా అంటే లోబట్టలేదు. అమెరికా కూడా కాంప్రమైజ్ అవుతుందా అంటే అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఖచ్చితంగా ఆ షరతులకు ఎప్పుడైతే వారు ఒప్పుకుంటారో అప్పుడే మేము యుద్ధాన్ని నిలుపుతామని చెప్పి వారు కూడా మాట్లాడుతున్నారు. అమెరికా ఎందుకు తగ్గట్లేదంటే ఇరాన్ యొక్క తీవ్రవాద భావజాలం. ఇరాన్ ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా అమెరికా నాశనం అయిపోవాలి, ఇజ్రాయెల్ నాశనం అయిపోవాలి, అమెరికాని ఇజ్రాయెల్ని అసలు భూమి మీద ఉండనివ్వం అని చెప్పి వాళ్ళు సవాళ్ళు, ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ భావజాలమే ప్రపంచాన్ని చాలా కలవరానికి తీసుకువెళ్తూ ఉంది. ఇరాన్ యొక్క ప్రాముఖ్యమైన భావజాలం వెస్ట్రన్ సివిలైజేషన్ని అంతమొందించాలి. అందుని బట్టి వారి దగ్గరే కనుక న్యూక్లియర్ వెపన్స్ ఉంటే, లాంగ్ టర్మ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉంటే కనుక వారికి చాలా పవర్ వస్తుంది. ఆ పవర్తో మొత్తం అన్ని దేశాల మీద కూడా ఉక్కుపాదం మోపుతారు. అది చాలా ప్రమాదకరం. వీరు భయంకరమైన టెర్రరిస్ట్ గ్రూపులను పెంచి పోషిస్తున్నారు. అమాయకులైనటువంటి వారు బలి అయిపోతారు. అందుని బట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇటువంటి టెస్టులు చేయకూడదు, న్యూక్లియర్ టెస్టులు చేయకూడదు, యురేనియం కలెక్ట్ చేసుకోకూడదు, వారు ప్రాక్సీ గ్రూపులకు ఫండింగ్ ఇవ్వకూడదు అనేటువంటిది అమెరికా భావజాలం. ఇరాన్ అయితే ఇజ్రాయెల్ దేశాన్ని ఉంచకూడదని భావజాలను కలిగి ఉన్నప్పుడు అమెరికా ముందుకు వచ్చింది. మీరు కాదు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని బ్లాక్ చేయటం,
మేమే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తాం. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి చాలా వ్యాపారం జరుగుతోంది. అందుని బట్టి ఎప్పుడైతే అమెరికా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేశారో ఇరాన్కి చాలా నష్టం వచ్చిందండి. చాలా ఆర్థికంగా నష్టపోయింది ఇరాన్, మనకు తెలుసు. ఇప్పుడు రీసెంట్ విషయం ఏంటంటే అమెరికా మరొక జలసంధిని అది బ్లాక్ చేయడానికి, దాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ జలసంధే బాబ్ ఎల్ మండేబ్. ఎక్కడుందని ఆలోచన చేస్తే అది ఎమాన్కి ఆఫ్రికాకి మధ్యలో ఉన్నటువంటి జలసంధి. యుఎస్ నేవీ ఆల్రెడీ ఆ ప్రాంతంలో వారి యొక్క పెట్రోలియం చేస్తూ ఉన్నారు. వారి యొక్క సైన్యాన్ని పంపించి అక్కడ ఆ షిప్పులు తిరుగుతూ ఉన్నాయి. వారి ఉద్దేశం ఏంటంటే ఈ బాబ్ ఎల్ మండేబ్ని కూడా వారు హస్తగతం చేసుకోవాలి. ఒకవేళ కనుక దాన్ని హస్తగతం చేసుకుంటే అమెరికా చేతిలోకి వెళ్తే ఇంకా భయంకర సంక్షోభాలు వస్తాయని చాలామంది జియో పాలిటిక్స్ చరిత్రకారులు చెప్తా ఉన్నారు. 12% ఆయిల్ ఈ యొక్క బాబ్ ఎల్ మండేబ్ నుంచి ప్రయాణం చేస్తూ ఉంటుంది. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మాత్రమే కాదు, బాబ్ ఎల్ మండేబ్ని కూడా అమెరికా గ్రిప్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అదేంటంటే అమెరికా ఈ రోజున ఇండోనేషియాతో డిఫెన్స్ డీల్ చేశారు. అమెరికా ఎందుకు డిఫెన్స్ డీల్ చేస్తారని ఆలోచన చేస్తే ఇంకొక జలసంధి కూడా ఉంది ఆ ప్రాంతంలో. దాన్నే స్ట్రైట్ ఆఫ్ మలాకా అంటారు. అంటే ఈ జలసంధి మలాకా అంటే జలసంధి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి జలసంధి. సుమారుగా 40-50% వరల్డ్ ట్రేడ్ అంతా కూడా ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ మలాకా నుంచి సుమారుగా 40-50-60% బిజినెస్ అంతా, ట్రేడ్ అంతా కూడా ఈ జలసంధి ద్వారా జరుగుతుంది. ఏషియా కాంటినెంట్కి అంటే ఆసియా ఖండానికి 70% ఆయిల్ సప్లై ఈ యొక్క జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు అమెరికా ఎందుకు ఇండోనేషియాతో డీల్ పెట్టుకుందానంటే ఆ ఇండోనేషియా, మలేషియా ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క జలసంధిని కూడా అమెరికా హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్కి ఆ తర్వాత అమెరికాకి పీస్ డీల్ జరగకపోతే అమెరికా ఇప్పుడు ఎన్ని జలసంధులను అది బ్లాక్ చేస్తుంది, ఎన్ని జలసంధులను అది హస్తగతం చేసుకుంటుంది. ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఆ తర్వాత బాబ్ ఎల్ మండేబ్, ఆ తర్వాత స్ట్రైట్ ఆఫ్ మలాకా. ఈ 3 జలసంధుల్ని అమెరికా హస్తగతం చేసుకుందంటే, ఒక్కసారి బ్లాక్ చేసిందంటే ఆ దేశాలు ఎంత నష్టపోతే, ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ ఎంత ఆగిపోద్ది మీరు ఆలోచన చేయండి. ప్రపంచం అంతా స్తంభించిపోద్ది, భయంకరమైన సంక్షోభానికి దారి తీయచ్చు అని జియో పాలిటిషియన్స్ చెప్తున్నారు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. అమెరికా ఎందుకు ఇలా చేస్తారంటే ఇరాన్ వాస్తవానికి యుద్ధం వచ్చినప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని వారు బ్లాక్ చేశారు. ఏ షిప్ కూడా ఆ యొక్క జలసంధి నుంచి వెళ్లకుండా బ్లాక్ చేస్తే అప్పుడు ఏ యూరోపియన్ నేషన్స్ కూడా మాట్లాడలేదు. ఇంటర్నేషనల్ కోర్టులో కూడా ఏ ఒక్కరు కూడా తప్పు, ఎందుకు మీరు బ్లాక్ చేశారో, ఈ అంతర్జాతీయ చట్టాలని మీరు ఉల్లంఘన చేస్తున్నారు కదా అని ఏ దేశం కూడా ఇరాన్ని కనీసం మందలించలేదు, కనీసం మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే అమెరికా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని బ్లాక్ చేస్తామని చెప్పగానే చాలా దేశాలు ముందుకు వచ్చి మీరు అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, ఇలా చేయడం తప్పు అని చెప్పి చాలా దేశాలు, యూరోపియన్ దేశాలు ముందుకు వచ్చినాయి. వాటిలో ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఫ్రాన్స్, స్పెయిన్, యూకే ఇలాంటి యూరోపియన్ నేషన్స్ అన్నీ కూడా ముందుకొచ్చి మా ఆర్మీని కూడా మేము పంపిస్తాము, అసలు ఎట్టి పరిస్థితుల్లో అమెరికా దాన్ని బ్లాక్ చేయడానికి వీల్లేదన్నట్లుగా యూరోప్ దేశాలు చాలా ముందుకొచ్చి వారి ఆర్మీని అక్కడ పంపించినాయి. ఈ ద్వంద్వ వైఖరిని యూరోపియన్ దేశాలు అనుసరిస్తున్నాయి. అంటే హిపోక్రైట్స్గా, అంటే అమెరికా దగ్గరికి వచ్చేటప్పటికి ఒక న్యాయం, ఇరాన్ దగ్గరికి వచ్చేటప్పుడు మరొక న్యాయము అన్నట్లుగా వారు మాట్లాడుతూ వస్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక అమెరికా బ్లాక్ చేస్తే ఓపెన్ చేయబడడానికి మా సర్వశక్తిలా ప్రయత్నం చేస్తాము, మా ఆర్మీని పంపిస్తామని చెప్పి యూరోపియన్ దేశాలు మాట్లాడుతూ వస్తున్నాయి. ఇంకొక ప్రాముఖ్య విషయం ఏంటంటే ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ రీసెంట్గా ఇరాన్ని మానవ హక్కుల పరిరక్షణ కమిటీలో ఒక సభ్యులుగా ఇరాన్ కూడా చేర్చారండి. చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇరాన్ ఏం చేసిందో అందరికీ ప్రపంచానికి తెలుసు. ఇరాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల్ని 30,000 మందిని అత్యంత కిరాతకంగా చంపేశారండి ఇరాన్ గవర్నమెంట్. అయినా సరే మానవ హక్కుల పరిరక్షణ కమిటీలో ఆ ఇరాన్ చేర్చడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అంత మాత్రమే కాదు, ఇరాన్ 1600 మంది అత్యంత కిరాతకంగా ఆ దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరుల్ని ఉరితీసేశారండి. ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు, ఇవన్నీ పరిగణలోకి తీసుకెళ్తా ఉన్నప్పుడు యుద్ధం ఇప్పుడిప్పుడు ఆగేలా లేదు, పీస్ డీల్ జరిగేలా లేదు. ఐక్యరాజ్య సమితి కూడా అమెరికాకి పార్షియల్గా చూస్తూ యూరోపియన్ దేశాలను సపోర్ట్ చేయడం, ఇరాన్ కూడా ఆ కమిటీలో ఒక మెంబర్గా చేర్చుకోవటం అనేది రాబోతున్న దినాల్లో చాలా భయంకర సంక్షోభం తలెత్తుందని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇంకా యుద్ధంలో అప్డేట్స్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు రీసెంట్గా 60 మంది పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళటానికి వారు ప్రయత్నం చేశారు. వారి యొక్క భావజాలం అదే, ఇజ్రాయెల్ దేశంలో భయంకర అరాచకత్వాన్ని సృష్టించాలి, ఇజ్రాయెల్ దేశాన్ని ఎలాగైనా సరే ఈ ప్రపంచ పట్ల ఉంచకూడదు అనేటువంటిది ప్రతి టెర్రరిస్ట్ యొక్క ఆలోచన. అయితే 60 మంది ఇజ్రాయెల్కి ఎలా చొరబడాలనుకున్నారంటే, ఇజ్రాయెల్ దేశంలో చెత్తబళ్ళు ఉంటాయి,
ఇరాన్ దేశంలో చెత్త ఉంటుంది కదా, చెత్తను తీసుకెళ్లేటువంటి ఆ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ చెత్తలో వారు కూరుకుపోయి ఇజ్రాయెల్ దేశంలోకి ప్రవేశించి భయంకర మారణ హోమాన్ని, భయంకరమైనటువంటి తీవ్రవాద చర్యలను చేయాలనుకున్నప్పుడు అద్భుత రీతిగా ఇజ్రాయెల్ ఆర్మీ వారిని పట్టుకుని వారిని జైల్లో పెట్టినట్లుగా మనం వార్తలు చూస్తున్నాం. మీరు ఆలోచన చేయండి, ఇరాన్ ఇజ్రాయెల్ దేశాన్ని ఎలాగైనా సరే నష్టం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక మాట నేను చెప్పనివ్వండి, బైబిల్ని టీచ్ చేసే వ్యక్తిగా ఇజ్రాయెల్ దేశం మీదకి ఎన్ని దేశాలు వచ్చినా, ప్రపంచం అంతా ఏకమై వచ్చినా సరే ఇజ్రాయెల్ దేశం పట్ల వారి మెస్సే అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వారు తోడుగా ఉంటారు. అంత్య దినాల్లో అన్ని దేశాలు ఇజ్రాయెల్ మీద దండెత్తి వస్తాయి, కానీ ఆ టైంలో ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతున్నటువంటి దేవాదేవుడే వారి పక్షా నుండి ఇజ్రాయెల్ దేశాన్ని గొప్ప వెలుగుగా ప్రపంచానికి కనుపరుస్తాడు ఆ దేవాదేవుడు. ఆలోచించేయండి, ఈ ప్రవచనాలన్నీ కూడా బైబిల్ గ్రంథ లేఖనాల్లో రాయబడ్డాయి. ఇశ్రాయేల్ దేశం అంత్య దినాల్లో అనేక మందికి బరువైన రాయిగా మార్చబడుతుందనే విషయాన్ని మనం దేవుని లేఖలో చూస్తున్నాం. అనేక దేశాలు వచ్చినా సరే అంత్య దినాల్లో ఇజ్రాయెల్ దేశం అది విజయం సాధిస్తుంది. ఇజ్రాయెల్ దేశం ఇంకా కాపాడబడ్డానికి, ఇజ్రాయెల్ దేశం మీద ఇన్ని దేశాలు దండెత్తి వస్తున్నా సరే ఇజ్రాయెల్ దేశం కాపాడబడ్డానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? అంత్య దినాల్లో ఇజ్రాయెల్ దేశం అనేక మంది గొప్ప వెలుగుగా, ఒక లైట్ హౌస్గా మారుతుంది. అలా చేసేటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక ప్రాముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ప్రపంచం అంతా కూడా 2 పార్టీలుగా చేయబడుతున్న ఈ సందర్భంలో, అంటే క్రిస్టియన్ కంట్రీస్ అన్నీ కూడా ఒకవైపుకి వస్తున్నాయి, ఆ తర్వాత ఇస్లాం కంట్రీస్ అన్నీ కూడా ఒకవైపుకి వస్తున్నాయి. ఇదే టైంలో ప్రపంచంలో క్రిస్టియానిటీకి గొప్ప వ్యక్తిగా పెద్దగా ఉన్నటువంటి పోప్ గారు కూడా రంగప్రవేశం చేశారు. ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. దేనికి వ్యతిరేకంగా అంటే ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా తీవ్రవాదుల్ని వెతికి చంపుతుంటే పోపు గారు ముందుకు వచ్చి చాలా తీవ్రంగా స్పందించారు. ఇలా చేయడం తప్పు, శాంతి కావాలి, శాంతి చర్చలు జరగాలి, ఇలాంటి యుద్ధం చేయబడకూడదని వారు అన్నారు. కానీ అదే టెర్రరిస్ట్ గ్రూప్స్, అదే హిజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, హౌతీలు అనేకమైన ఆఫ్రికన్ దేశాల్లో అనేక పల్లెటూర్ల మీద పడి క్రైస్తవుల్ని ఓచకోత కోస్తుంటే పోపు గారు అంత తీవ్రంగా స్పందించట్లేదు. అంటే మీరు ఆలోచన చేయండి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోపు గారు మాట్లాడటం అనేటువంటిది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అంటే స్పందిస్తున్నారు కానీ అంత ధీటుగా స్పందించట్లేదు. అలాంటి పోపు గారు అక్టోబర్ 7వ తారీఖున జరిగినటువంటి ఆ మారణ హోమం మనందరికీ తెలుసు. ఆ మారణ హోమం గురించి ఆయన అంత ఘాటుగా స్పందించలేదు. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడైతే లెబనాన్ మీద వారు దాడి చేస్తున్నారో, ఇరాన్ మీద దాడి చేస్తున్నారో అప్పుడు మాత్రం చాలా ఘాటుగా వారు స్పందిస్తున్నారు. అందులో బట్టే అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ అన్నారు, పోపు గారికి ఏం తెలియదు, ఆయనకి జియో పాలిటిక్స్ తెలియదు, యుద్ధాల గురించి సరిగ్గా తెలియదు, మీరు బెటర్ టు కీప్ సైలెంట్ అనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఆ మహాఘట సర్పం యాక్టివేట్ అయిందని చెప్పొచ్చు. బైబిల్ పండితులు ఎస్కటాలజీని టీచ్ చేసేటువంటి వ్యక్తులుగా చెప్తున్నా మహాబబులోను గురించి కూడా దేవుని లేఖనం చెప్తా ఉంది. క్రీస్తు విరోధులను అందించేటువంటి ఆ మహాబబులోను కూడా యాక్టివేషన్లోకి వస్తూ ఉంది. నా ప్రియదేశ నాగమా, ఇవేవో మీకు చరిత్రలాగో లేకపోతే ఏదో కాంప్లికేటెడ్ ఇష్యూలాగా అనిపించచ్చేమో, కానీ బైబిల్ లేఖనాలు చాలా స్పష్టంగా నెరవేర్చబడుతున్నాయి. చాలామంది అనుకోవచ్చు ఇవన్నీ చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటని అనుకుంటారు, కానీ మీరు జ్ఞానంతో ఆలోచన చేస్తే, ప్రజ్ఞానాన్ని జాతిగా చదివితే ఈ రోజున దేవుని లేఖనాలు స్పష్టంగా జరుగుతున్నాయండి. ఈ ప్రపంచంలో ఏ మత గ్రంథం చెప్తున్నట్టు ప్రవచనాలు నెరవేర్చబట్టలేదు, కానీ కేవలం బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు మాత్రమే నెరవేర్చబట్టడానికి ప్రస్తుత యుద్ధం కావచ్చు, ఈ మహాఘట సర్పము, బబులోను గురించినటువంటి ఆ విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అవి నెరవేర్పులోకి మనం చూస్తున్నాము. అంటే ఆలోచన చేయండి, బైబిల్ లేఖనాలు చాలా స్పష్టమైనవి. అందుని బట్టి మనం అంత్య దినాలు ఉన్నాం, కడపడి దినాలు. ఒక్క విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. అదేంటి తెలుసా? ఒకవేళ కనుక పీస్ డీల్ అయితే ఇంకా కృపాకాలం పొడిగించబడుతున్నటువంటి సంకేతాన్ని మనం ఆలోచన చేయొచ్చేమో, కానీ పీస్ డీల్ అనేటువంటి జరిగేటట్టు కనపడలేదు. సో అమెరికా ఈ రోజున ఎక్కడా తగ్గట్లేదు, ఇరాన్ కూడా ఎక్కడా తగ్గట్లేదు, ఇజ్రాయెల్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఆ దేశం మీదకి ఇంకా ఇరాన్ దాడులు చేస్తూనే ఉన్నారు. అనేక మంది ప్రాక్సీ టెర్రరిస్ట్ గ్రూపులను ఎంకరేజ్ చేసి పంపిస్తున్నారు. సుమారుగా 40 మందిని ఆ చెత్త వేసుకునేటువంటి ఆ వెహికల్లో పంపించి వాళ్ళు కూరేసి పంపించారు ఇజ్రాయెల్ దేశంలో భయంకర మారణహోమం సృష్టించమని. ఎక్కడా కూడా ఎవరు తగ్గట్లేదు. నేను అనుకుంటున్నాను, ఒకవేళ పీస్ డీల్ దేవుని కృప ద్వారా జరిగితే, యుద్ధము కనుక ఆపివేయబడితే దేవుని యొక్క కృపాకాలము కొద్దిగా ఎక్స్టెండ్ చేయబడుతుంది. ఆ తర్వాత మరలా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత రాకడ వస్తుందేమో, కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి కనపట్లేదు. యుద్ధం ఆగేటట్టు పరిస్థితులు కనపట్లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని అమెరికా బ్లాక్ చేయడం జరిగింది. ఇరాన్ చాలా కోపంతో ఉన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు కోపంతో ఉన్నాయి. అందుని బట్టి యేసు ప్రభు 2వ రాకడ సమీపంగా ఉంది. అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు డూమ్స్డే క్యాలెండర్, డూమ్స్డే క్లాక్లో ఇంకా 85 సెకండ్స్ మాత్రమే ఉంది 12 అవ్వడానికి. అంటే
అంత్య దినాల్లో మనం యుగాంతం జరగడానికి ఇంకెంతో కాలం లేదనే విషయాన్ని మేము జ్ఞాపం చేస్తాం. ప్రభు ఏనాడు చెప్పారు, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో నియర్, రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. మీరందరూ మారు మనసు పొందండి, రక్షణ పొందండి. యేసు ప్రభు అతి సమీపంగా రానే ఉంటున్నాడు. మత్తయి 24 చెప్పబడిన ఆ యొక్క విషయాలన్నీ కూడా ఒకే టైం ఫ్రేమ్లోకి వచ్చేస్తున్నాయి. యుద్ధాలు జరుగుతాయని చెప్పాడు, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం లేస్తారని చెప్పాడు, వ్యాధులు ప్రబలుతున్నాయి, కొనసినటువంటివి అగ్ని పర్వతాలు పేలుతున్నాయి, భూకంపాలు కలుగుతూ ఉన్నాయి, ఆ తర్వాత ఆకాశశక్తులు కదిలించబడుతున్నాయి, అనేక మంది రోదస్యానాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇటువంటి పరిస్థితులన్నీ కూడా జ్ఞానం అధికమవుతుంది, ప్రాణాలు అధికమవుతాయి, వ్యాధులు సంభవిస్తాయని చాలా విషయాలు చెప్తున్నప్పుడు ఒకే టైం ఫ్రేమ్లు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇజ్రాయెల్ దేశం మీదకి అంత్య దినాల్లో అనేక దేశాలు దండెత్తుతాయని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. ఆ దండెత్తేటువంటి దేశాల్లో రష్యా ఒకటి, చైనా ఒకటి, ఇరాన్ ఒకటి, ఫైనల్గా చెప్పాలంటే టర్కీ. ఈ 4 దేశాలు ఇజ్రాయెల్ మీద దండెత్తొస్తాయని దేవుని లేక క్రీస్తు పూర్వం 2600 సంవత్సరాల క్రితం రాయబడితే అక్షరాలపై నెరవేర్చబడతా ఉన్నాయి. కాబట్టి నా ప్రియదేవ జనాంగమా, ఒక విషయాన్ని అందరూ గమనించాలి. యుద్ధ అప్డేట్స్ మనం ఎంతైతే వింటున్నామో అంత దేవునికి సమీపంగా రావాలి, అలర్ట్ అవ్వాలి, అనేక మందిని సిద్ధపరచాలి. రెండవ రాకడ నుంచి వర్తమానాలు అనేక మంది తెలియచెప్పాలి. తద్వారా ప్రజలందరూ కూడా ఆయత్తపరచబడతారు. ఆ యొక్క భయంకర 7 శ్రమలో సంఘం ఉండకుండా ఎత్తబడాలంటే నీవు నీ కుటుంబము రక్షణ పొందాలి, రక్షణలో ఎదగాలి, యేసయ్యను ప్రేమించాలి, యేసయ్యను నమ్మకంగా సేవించాలి. ఆయన కొరకు జీవించినప్పుడు ఆ రెండవ రాకడలో ర్యాప్చర్లో మనం ఎత్తబడతాం. ఇంకా భయంకరమైన దినాలు మనం చూడకుండా మనం దాచబడతాం. కాబట్టి అటువంటి కృప దేవుడు అనుగ్రహించిన ఇంకా చాలా విషయాలు మీరు వినబోతున్నారు ఈ ఛానల్ నుంచి. ఈ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి వీడియోని షేర్ చేయండి. రాబోతున్న దినాల్లో రెండవ రాకడ సూచన గురించి, అర్మగెద్దోన్ గురించి, 666 గురించి చాలా విషయాలు మనం డాక్యుమెంటరీస్ వినబోతున్నాం. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ బీ బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.